శబరి మహారాజు కథ రామ రామనే రామ రామనే రామ రామనే రామ రామనే రామ రామనే అయ్యో రామ రామనే రామ రామనే రామ రామనే రామ రామనే రామ రామ చుట్టూ వెంట పాతల్లా గంగా రామ అయ్యో నటన సిరిబేల కొండ దేవరాజు ఉన్నది ఏమదేశం ఉన్నది రాజవదండి ఉన్నది భూలోక భక్తి మీద బుద్ధిగల భక్తం అంటే రాజవదండి దేశవదండి ఉన్నది లలితాల గిరి భక్తముల గిరి భక్త వెనకాదు రాజాంగ రాజాదు రాజంగ రాజాదు అయ్యో వాడి వెళ్ళా ఉన్నది మరి ఎవరు వేసుకున్న వాళ్ళ కంటే
ఎవరు వేసుకున్న పుణ్యం వల్ల కట్టారు నా భర్త రాజుల కచ్చిన దాన మత్తుడు కానీ లవదేవి అనుకున్నది కలి 7 మేడల మిత్రులని దారాలు వదలనా మరి లోకాల చెప్పడం వాపతి వచ్చిండు జ్ఞానం వచ్చిండు ఒకగానే ఒక కొడుకు బలపడి వచ్చింది అయ్యా కొడుకు బలం వట్టినాడు అయ్యా లలితాలగిరి పట్టం రాజు మహారాజు కొడుకు మరి ఎప్పుడు ఓడిగట్టిండు దేవికైనా ఆనాడు వరకు 9 గడియలంటే ఈనాడు వరకు 9 నెలలు మరి 9 గడియల తల్లి దేవికైనా సత్తని కొడుకు దేవనిచ్చింది దేవి మరి వాట ఉంచే కొడుకులు నోట వేసి కొడుకులు నోట వేసింది పిల్లగాన్ని 5 ఏళ్ల పాలన చేసింది మరి ఏనాడు కొడుకు లక్షపతి మహారాజు కొడుకు పేరు పెట్టుకుని 5 ఏళ్ల పిల్లగాన్ని ఎప్పుడు చేసిందో ఇసుకోల పిల్లల చదువుల శాస్త్రాలు ఇద్దరు బుద్ధులు నేర్పించి కాలవంతులు బుద్ధిమంతులు వేసినది అయ్యంగా పెద్దంగా ఒక 20 ఏళ్ళ యువకుడు ఎప్పుడో అవుతున్నాడు మనవటి రాజ్యం పల్లాల దేశం పోయి కోడలతో మన పిల్లలు తీసుకొచ్చి కొడుకు వారు ఏ రంగ లేక వేసింది కన్న తల్లి మరి దేవి తీసుకొచ్చి లెక్క వేసి 7 మాడగట్టి మేడ లోపల లక్షపతి మహారాజు ఉంచిండ్రు ఎప్పుడు లంగ మహారాజు ఎవరో ఎలుతా ఉన్నాడు మరి రోజులు తల్లి దేవి కళ్ళ చూసింది మరి రాజు రాజులకు వచ్చిన రాజు వెలుకుంటుండ్రు కానీ మరి ఇక్కడ ఇంటి దగ్గర అయ్యో మరి లక్ష్మమ్మ తల్లి గారు చూసిన నా కళ్ళ బిడ్డ దొరకపోతున్నా అని పెద్దలకు వస్తున్నది పన్నెండు పండుగలు అల్లపాత్ర పండుగ రాకిట్ల పుణ్యం రాకిట్ల పుణ్యం కాదు అన్నప్పుడు దొరకపోల పండుగ అమ్మయ్య దొరకపోల పండుగ మరి రాకిట్ల పుణ్యం నాడు వచ్చినావా మరి ఏనాడు ఒక లక్ష్మమ్మ తల్లి గారు ఎప్పుడు వచ్చిందో 12 పండుగలు అల్లపాత్ర రాకిట్ల పుణ్యం ఉన్నాయి నా బిడ్డ కన్న బిడ్డ దొరకపోతే లక్ష్మమ్మ బయటకు వచ్చింది అచ్చవరగల్లాగా అడవిలో లక్ష్మమ్మ కళ్ళ చూసింది ఈ రోజు లోపల నేనేనా తల్లి గారి భర్త మీద పోతే మరి నా అత్తమ్మ చెప్పి నేను వస్తున్నాను కన్న తల్లి చూసుకుంటబట్టి అత్త ఉన్నా బయటికి
తల్లిగారు పట్టం నేను వెళ్ళిపోతున్నా అని లక్ష్మమ్మ ఎప్పుడు చెప్పుతున్నా ఆడపిల్లల దేవికి గుండెలకు పిల్లవన్నీ జాడగుండ చల్లవన్నీ నల్లగుండ మనకి 4 భాగాలు అవుతున్నది బిడ్డరాయ కన్న బిడ్డ నా బిడ్డ నిన్న ఒక్క నాడల్లా గొడవలు చూసుకోలే బిడ్డ గొడవలు వచ్చే బిడ్డ నేను చూసుకున్నా బిడ్డ తల్లిగారు పట్టిన వెళ్ళిపోతున్నా ఇంటిలో బాబా దీపపత్రి దేవల్లేరు నా బిడ్డ అత్తమ్మ కోనొక్క గడియ రానకడే ముత్తాల 3 గడియల నీరు కట్టాలి గొడవలతో చెప్పింది తల్లిగారు పట్ట వెళ్ళిపోతుంది కళ్ళవారి వచ్చింది నా గొడవ వెళ్ళిపోవట్లా నాకు ఎనక ముందు ఎవరు బాగా చెప్పి ఆడు వెళ్ళారు దేవి బంగారం ఉన్నది వేరే తిరువంత ఉన్నది కానీ నా కడుపు మండలే అంటగలరా నా గర్భవాసం లేకపోతే ఒక కొడుకు రాజ్యపదం రాజు ఉన్నాడు